ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద రాత్రి విద్యార్థులు పొద్దుపోయే వరకు కూడా భోజనం చేయకుండా ఆందోళనకు దిగారు. ధర్నా చేసినటువంటి పరిస్థితి. మెను ప్రకారం భోజనం అందించకపోవడంతో పాటు అక్కడ వార్డెన్ సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి ఆ వార్డెన్ ప్లేస్ లో ఒక శ్రీశైలం అనేటువంటి వర్కర్ను అక్కడ ఉంచడంతో అతను ప్రతినిత్యం కూడా మద్యం తాగి వచ్చి విధులు నిర్వహించడంతో పాటు భోజనం సక్రమంగా పెట్టట్లేదని అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇది చాలా రోజులకెళ్ళి నడుస్తుందని చెప్పేసి ఈ విషయం పైన పెద్ద ఎత్తున విద్యార్థులు హాస్టల్ ముందు రోడ్డు పైన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని టీ న్యూస్ వార్తా ప్రసారం చేయడంతో ఉదయాన్నే డిఎస్డబ్ల్యూఓ ఏఎస్డబ్ల్యూఓ హాస్టల్ వద్దకు వచ్చి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. విచారణ చేపట్టడంతో విద్యార్థులంతా కూడా వాళ్లకు హాస్టల్లో జరిగిన సంఘటన గురించి వర్కర్ శ్రీశైలం ఉన్నాడో అతను మద్యం సేవించి విధులకు వస్తున్నాడని అసభ్యంగా మాట్లాడుతున్నాడని వార్డెన్ సక్రమంగా ఉండట్లేదని మెను ప్రకారం భోజనం అందించట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వెంటనే అధికారులు స్పందించి ఎవరైతే వర్కర్ శ్రీశైలం ఉన్నాడో అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించారు. మెను ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ ఆదేశించడంతో పాటు హాస్టల్లో జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక కలెక్టర్ కూడా అందజేస్తామని ఇక నుంచి ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ వార్తను టీ న్యూస్ ప్రసారం చేయడంతో విద్యార్థులంతా కూడా టీ న్యూస్ కు కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ లో ఈరోజు బీసీ చైతన్య సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లనతో పాటు పలువురు బీసీ ప్రముఖులు పలువురు మేధావులు కూడా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి కూడా ఉద్యోగ నిరుద్యోగ బీసీ సంఘాల నాయకులు చాలా మంది బీసీ మేధావులు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల కులగణన తప్పుల తడకగా చేసిందని చెప్పేసి దీనికి సంబంధించి బీసీల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ వెళ్లాలని, లేని పక్షంలో బీసీల తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి రాజకీయంగా కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామాన కూడా బీసీలంతా కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏ మాత్రం తేడా వచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తడాకా ఏంటో చూపించే రోజులు త్వరలో దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 50 రోజులు పూర్తవుతున్నప్పటికీ అందులో ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ప్రతినిత్యం కూడా అక్కడ అన్వేషణ సాగుతుంది. లోపల సహాయక చర్యలను రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. అయితే డేంజర్ జోన్ వద్ద కూడా వెంటిలేషన్తో పాటు కన్వేయర్ బెల్ట్ లోకో ట్రైన్ను పునరుద్ధరించారు. అక్కడ పేరుకపోయినటువంటి మట్టి శిథిలాలన్నీ కూడా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ లోపల డేంజర్ జోన్ లో ఎలాంటి చర్యలు చేపడతారు అని చెప్పేసి మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.